హాయ్ అండి అందరికీ. ఇప్పుడు 6 మంత్స్ బేబీకి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూడండి. ఒక కప్ వచ్చేసి ఓట్స్ తీసుకొని బాగా దాని కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. అదే 1 కప్ వచ్చేసి మకానా తీసుకోవాలి. మకానా వచ్చేసి కలుపుతూనే ఉండాలి. బాగా కలపాలి. ఎందుకంటే దాన్ని అడుగు పట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఏం చేయకూడదు. చాలా సిమ్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకున్నాక దాని కలర్ అది ఆటోమేటిక్‌గా మారిపోతుంది. దాని కలర్ అది. అలాగా యెల్లో కలర్ వచ్చే వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత దాని కలర్ అది వచ్చేసింది కదా! ఇప్పుడు వచ్చేసి దాన్ని ఒక సెపరేట్ బౌల్‌లో తీసేసుకొని బాదం తీసుకోవాలి. హాఫ్ కప్ బాదం వచ్చేసి హాఫ్ కప్పు అందులో వచ్చేసి సిరుగుళ్ళు కూడా హాఫ్ కప్ తీసుకోవాలి. హాఫ్ కప్ సిరుగుడిని ఇప్పుడు ఆ రెండిని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు బాగా దాన్ని కలుపుతూనే ఉండాలి. సిమ్‌లో పెట్టుకోవాలి. అది గుర్తుంచుకోండి. సిమ్‌లో పెట్టేసుకున్నామంటే దాని కలర్ కూడా ఆటోమేటిక్‌గా చాలా బాగుంటుంది. కలర్ కూడా దానిలోని కూడా బాగా ఉడుకుతాయి. అది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అది సాఫ్ట్‌గా ఉడికిపోయింది. అది బాగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మాడియకూడదు మనం దాన్ని. 1 కప్ వచ్చేసి ఓట్స్ తీసుకొని 1 కప్ మకానా, హాఫ్ కప్ వచ్చేసి సిరుగుడ్డు, ఇంకా హాఫ్ కప్ వచ్చేసి ఇంకా ఇవన్నీ కలిపేసి ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ ఫుడ్ పిల్లలు కాబట్టి చాలా బాగా తింటారు. ఇవన్నీ ఏం చేయాలంటే ఇప్పుడు మెత్తగా ఫైండ్ చేసేసుకోవాలి. చూడండి చాలా మెత్తగా అయిపోయింది. చాలా సాఫ్ట్‌గా ఉంది కదా! ఇలా సాఫ్ట్‌గా వచ్చేటప్పుడు మనం ఏం చేసేసుకోవాలంటే ఇలా సాఫ్ట్‌గా వచ్చింది కదా! దీన్ని మనము ఒక ప్లేట్‌లో గనుక మనం తీసేసుకోవాలి. ప్లేట్‌లో తీసేసుకొని దానికి ఏం చేయాలంటే ఎక్కడ ఉండలు ఇలాంటివి ఏమి లేకుండా బాగా చేసేసుకోవాలి. ఉండలు ఆల్మోస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక కంటైనర్ తీసుకొని కంటైనర్‌లో అందులో మనం ఇప్పుడు ఆ కంటైనర్‌లో వేసేసుకోవాలి. మంచి కంటైనర్ తీసేసుకోవాలి. ఎందుకంటే గాలి వెళ్ళకూడదు. గాలి వెళ్ళిందంటే అది మళ్ళీ పోతుంది వేగంగా. నా దగ్గర వచ్చేసి నాన్ ఫ్లో ఉంది. నాన్ ఫ్లో ఉంటే నా పాపకి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి కంటైనర్ మిగిలింది. ఆ కంటైనర్‌లో నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. ఇలా ఇంకోటి వేసేసుకొని దాని తర్వాత నేనేమంటే ఇది పిల్లలకి చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే హోమ్ మేడ్ కదండీ! హోమ్ మేడ్ కంటే మనము హోమ్ మేడ్‌లోనే మనకి చాలా బాగా పిల్లల్ని బాగా హెల్తీగా తినిపించవచ్చు. ఏదైనా మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఇలా 2 పూటలు ఇది పెట్టామంటే పిల్లలకి చాలా బాగుంటారు. ఎందుకంటే హోమ్ మేడ్ కాబట్టి మనం చేసుకునేది మన పిల్లలకు పడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన పిల్లలు కాబట్టి మనం చూసేసుకోవాలి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా!